హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నానండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఆనియన్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, చికెన్ మసాలా, ధనియాల పొడి, శుభ్రం చేసి పెట్టుకున్న కేజీన్నర చికెన్ అండి. తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగినాయండి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని బౌల్లో వేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి 2 స్పూన్లు. పసుపు, ఉప్పు వేసాక శుభ్రంగా ఇది కలబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు పసుపు, ఉప్పు చికెన్కి బాగా పట్టనివ్వాలి. పసుపు, ఉప్పు ముక్కకు బాగా పట్టినాయండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఈ ముక్కల్లో వేసుకోవాలి. చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు అల్లం పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ చికెన్ ముక్కలుగా పట్టేటట్టు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అల్లం పేస్ట్ ముక్కలు బాగా పట్టిందండి. తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని చికెన్ ముక్కల్లో వేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా పట్టేటట్టు ముక్కలను కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకోవాలండి. ఒకసారి ముక్కలకు పట్టేటట్టు బాగా కలదిప్పుకోవాలి. ఒక 10 నిమిషాలు చికెన్ ఉడకనిచ్చుకోవాలండి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ ఇలా పైకి తేలింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్ని వ్లాగ్స్ 07 లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.